మధ్యాహ్నం పార్థసారథి గారు ఉయ్యూరు ఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏవి నిజం కాదు. ఆయన ఇప్పుడు పార్టీ మారుతున్నారు కాబట్టి, ఏ పార్టీకి వెళ్తున్నారు ఆయనకి క్లారిటీ లేదు కాబట్టి ఆయన అటెన్షన్ కోసం ఇలాంటి కామెంట్స్ అనేవి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇలా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి మీరు 4.5 years ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉండుంటే మరి 4.5 years మీరెందుకు ఆ ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు? అంటే మీరు అసమర్థులు, సరిగ్గా చేయలేదు అని మీరు ఒప్పుకున్నట్టే కదా. కానీ మీరు కరెక్ట్గా అప్పుడు మీ బాధ్యత చేశారు అంటే మరి ఈరోజు మీరు చెప్తుంది అబద్ధాలనే కదా. అంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి ట్రై చేస్తున్నారు ఆయన. ఆయన అన్నారు ఆఫ్లైన్ పెట్టొచ్చు కదా, ఆన్లైన్ ఎందుకు అని. ఆన్లైన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇండియాలో మనం ఫైట్ చేస్తున్న వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కరప్షన్. ఆ కరప్షన్ జరగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో జగనన్న ఇదే అంటే అన్ని స్కీమ్స్ డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్కి ఎందుకు వేస్తున్నారంటే కారణమే ఈ కరప్షన్ని ఎండ్ చేయాలని. మధ్యలో ఒక వ్యక్తి ఉంటే కరప్షన్ కరప్షన్ విల్ హ్యాపెన్. ఎంత ట్రై చేసినా మనం జగనన్న ఎంత ఆనెస్ట్గా చేసినా, ప్రభుత్వం ఎంత ఆనెస్ట్గా చేసినా ఎవరో ఒకళ్ళు చేస్తారు. అది ఆపడం కోసమే ఆయన అన్ని ఆన్లైన్ పెట్టారు. బికాస్ దెర్ ఇస్ ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆన్లైన్ డేటా ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఆయన ఆన్లైన్ పెట్టారు. దాన్ని కూడా పార్థసారథి గారు క్రిటిసైజ్ చేశారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు ఫోర్కాస్ట్ వచ్చింది కదా, మొన్న వర్షాలు పడ్డాయి. దానికన్నా పడే ముందు ఒక ఫ్యూ డేస్ ముందు ఫోర్కాస్ట్ వచ్చింది కదా. ఆ ఫోర్కాస్ట్లో ఇప్పుడు వర్షాలు ఒక 3-4 daysలో పడుతున్నాయని తెలిసిన వెంటనే ఆన్లైన్ది ఆఫ్లైన్ చేశారు. ఎందుకు? ఆఫ్లైన్ అయితే కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది అని. అంటే ఇప్పుడు ప్రజల మంచి కోసం కొన్ని ఆన్లైన్ కూడా తీసి అప్పుడు ఆఫ్లైన్ చేశారు. ఆ ఫ్యూ డేస్ ఫాస్ట్గా అయిపోతే రైతులు సేవ్ అవ్వాలి అని. సో ఎప్పుడు జగనన్న కానీ మన ప్రభుత్వం కానీ ఎప్పుడు చేసేది ఒకటే, జగనన్న రైతుల పక్షపాతి. ఆయనకు రైతులు సంతోషంగా ఉండాలనేది ఆయన కోరిక. సో దానికోసం ఆయన ఎప్పుడు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ప్రతి స్కీమ్ వాళ్ళకి మోస్ట్ బెనిఫిట్ వచ్చేలా డిజైన్ చేశారు. సో ఇలాంటి మంచి స్కీమ్స్ మీద కూడా, ఇలాంటి మంచి పనుల మీద కూడా ఈరోజు పార్థసారథి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సార్ మీరు అంటే నిజం ఉంటే మాట్లాడండి, కానీ ఒక పొలిటికల్ ఊసరవెల్లిలా మాత్రం ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. మొన్న వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు నార్మల్గా అయితే 18% తేమ శాతం ఉంటే, మాయిశ్చర్ ఉంటే తీసుకుంటారు. కొంచెం ఎక్కువనే తీసుకుంటారు, అప్ టు 19. కానీ అంతకన్నా ఎక్కువ 20-24 అలా ఉంటే ఏం చేస్తారంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి రైతులకి. ఒకటి వాళ్ళు డ్రై చేసుకుని 18 లెవెల్లోకి వచ్చాక ఇవ్వచ్చు, లేకపోతే క్వింటాల్కి ఒక 3 kgs 4 kgs డిపెండింగ్ ఆన్ ద మాయిశ్చర్ లెవెల్ కట్ చేసి ఇస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. కానీ మొన్న వర్షాలు పడినప్పుడు రైతు నష్టపోకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో ఏ కండిషన్లో ఉన్నా, ఆయన అన్నారు కదా, ఇప్పుడే ఇందాక అన్నారు పార్థసారథి గారు, మొలకలు వచ్చేసాయి రైతు నష్టపోయాడని. మొలకలు వచ్చినా ఎంత తేమ శాతం ఉన్నా కూడా మన ప్రభుత్వం ప్రతి గింజకి కొనుగోలు ధర అనేది ఇచ్చింది, రైతు నష్టపోకూడదని. ఇంకా నష్టపరిహారం కూడా అనౌన్స్ చేసింది. రైతుల కోసం ఇంత చేస్తున్నా, ఇంత కరెక్ట్గా, ఇంత ఆనెస్ట్గా, కరప్షన్ లేకుండా ఇంత చేస్తున్నా కూడా క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు సార్.